సహోదరులారా, ఒకరోజు ఒక ఇంట్లో ఒక కుర్రాడు తన తండ్రికి చెప్పకుండా తన తండ్రి బయటకు వెళ్ళటం చూసి తన తండ్రి బైక్ తీసుకొని బయటకు వెళ్తాడు. అది చాలా పాతకాలం బైకు. అయినా కొంచెం స్ట్రాంగ్ బాడీ. ఆ బైక్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఫ్రెండ్స్ని తీసుకొని అట్లా వెళ్ళి ఇట్లా నాన్నగారు ఊరెళ్తాడు ఆయన. కాబట్టి ఆ రోజంతా చక్కగా అటు ఇటు తిరిగి పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళ అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకొని వస్తూ ఉంటాడు ఇంటికి. వచ్చే దారిలో ఇతను చూసుకోడు, ఎదురుగా వచ్చి ఒక ఆటో అతను ఈ బండిని గుద్దేస్తాడు. గుద్దేటప్పటికి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫుట్ రెస్ట్లు ఇరిగిపోద్ది. రైట్ సైడ్ వెనకున్న ఫుట్ రెస్ట్ ఇరిగిపోద్ది. పడిపోతాడు. యువతల పక్క ఫుట్ రెస్ట్ ఇరిగిపోద్ది. చాలా కంగారు పడతాడు. చూస్తే ఇరిగిపోయి ఊడిపోయి ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేసినా ఈ ఇబ్బందే. సాయంకాలం అయిపోద్ది. వాళ్ళ నాన్నగారు వచ్చేస్తాడేమో భయం వేస్తూ ఉంటుంది. గబగబా తీసుకెళ్ళి సైలెంట్గా ఇంటి దగ్గర బండి పెట్టేస్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ నాన్నగారు వస్తారు. వాళ్ళ నాన్నగారు వచ్చి ఏదో పన్నెండు బయటికి తీస్తూ ఉంటాడు. చూసి అంటాడు, ఈ రెండు ఏవి ఫుట్ రెస్ట్లో అని అడుగుతాడు గట్టిగా. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి, డాడీ నేనే వేసుకెళ్తే నేను ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఆ రెండే ఇలా ఇరిగిపోయినాయి డాడీ అని చెప్తాడు. వాళ్ళ నాన్న వెంటనే స్టాండ్ వేసి ఆడి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఒరే నేను నిన్నగాక మొన్న ఈ బండిని తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళా, కొత్తవి మార్చాలండి, ఫుట్ రెస్ట్లు పాతి అయిపోయినాయి అరిగిపోయినట్లు. అంటే ఈ ఫుట్ రెస్ట్లను ఓడగొట్టడం చాలా కష్టం అండి, ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు రండి సార్, ఫుట్ రెస్ట్లను ఇరగొట్టడం కష్టం, లేదా ఏదన్నా ఫౌండరీకి తీసుకెళ్ళి దాన్ని ఇరగొట్టాలి, అంత ఈజీగా అవి ఓడవు అని చెప్పాడు. రా దేవుడి దేవాల నీకు యాక్సిడెంట్ అవ్వటం, ఆడెవడో వచ్చి కుదటం, ఈ రెండు ఊడిపోవటం, నేను చాలా సంతోషపడుతున్నానని చెప్తాడు. అవి ఎరగొట్టినందుకు తండ్రి తిడతాడేమో అనుకున్నాడు. కానీ తండ్రి పొగుడుతాడని ఎప్పుడు అనుకోవాలి. ఒక్కోసారి డ్యామేజెస్ మేలు కొరకు కూడా జరుగుతాయి. ఆ డ్యామేజ్ కానీ దేవుడు అనుమతించిందైతే తప్పనిసరిగా నువ్వు కట్టబట్టడానికే, అట్లా మనల్ని కట్టాలని, తన కొరకు నిలబెట్టాలని తన సర్వస్వాన్ని విడిచిపెట్టి వచ్చిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. మళ్ళీ చెప్తాను ఒకసారి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు గారు బెత్షెబా విషయంలో పాపం చేసిన పిమ్మట అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. సహోదరులారా, మనం చాలాసార్లు మన ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించాం, మనస్సును కుమ్మరించాం. హృదయాన్ని కుమ్మరించాం, మనస్సును కుమ్మరించాం. ఏదో దేవునితో పలుకుతూ ఉంటాం, దేవుడితో మనం పలుకుతుంటాం, ఇట్లా ఇట్లా అని చిన్న చిన్న పలుకులు అని వినాలి. ఆ పలుకులను అర్థం చేసుకొని వెంటనే మనకి జవాబు దయచేయాలి. మనం ఎంతమంది అసలు మన ప్రార్థనల్లో పశ్చాత్తాప ప్రార్థనతో ప్రారంభిస్తాం? కొన్నిసార్లు మనము దేవుడు వాక్యానుసారంగా వెళుతున్నామేమో అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి అది కొంచెం అతిశయంగా కూడా అనిపిస్తుంది. దేవుడు నా స్నేహితులని మనల్ని పిలిచాడు కాబట్టి చాలాసార్లు దేవుడి దగ్గరికి స్నేహితుల్లాగా వెళ్ళిపోయి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. దేవుడు మనల్ని స్నేహితుడే అనే పిలిచాడు. నేను మీకు స్నేహితుడిని చెప్పారు, మీరు నా స్నేహితులని కూడా చెప్పాడు. కానీ ఆయన దేవుడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి.
పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, సకలము చేయగలిగినవాడు, ఆది నుంచి ఉన్నవాడు. ఆ భయం, ఆ గౌరవం ఉండాలి. మా చిన్నతనంలో మా టీచర్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం భయపెట్టేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా, మంచిగా మాతో హ్యూమరస్గా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళంటే మాకు భయం ఉండేది. హ్యూమరస్గా ఉంటున్నారు కదా అని మా మాస్టర్ల మీద ఎప్పుడు చేయలే. వాళ్ళు కూడా మాతో చాలా చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. దేవునితో కూడా మనకి ఈ ఈ ఈ విధానం మెయింటైన్ అవుతూ ఉండాలి. దావీదు గారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఈ దిద్దుబాటును కోరుకుంటూ, శుద్ధ హృదయం కలగజేయి, అంతరంగం అందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ రక్షణానందం నాకు మరలా కలగజేయి, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దని చెప్పి ఇట్లా అపీల్ చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య కూడా మీకు ఈ విషయాలు చెప్పా. ఇక్కడికి వచ్చేసరికి అంటాడు, ప్రభా నా మనసు విరిగింది, నా హృదయం పగిలిపోతుంది, ఇదే నీకు ఇష్టమైన బలి కదా అంటాడు. విరిగిపోయి పగిలిపోవటం దేవునికి ఎందుకు ఇష్టం అవుద్ది? మీరు ఎవరికైనా ఏదైనా వస్తువు కానీ, ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఆర్టికల్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, మీరు ఇచ్చినప్పుడే వాళ్ళు కింద పడేసి పగల కొడితే మీరు ఎంత హర్ట్ అవుతుంటారు. పోనీ ఒక సంవత్సరం తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉందండి, ఆ నెక్స్ట్ డేనే తగిలిపోయిందండి అన్నారనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది. విరగటం మంచిది ఎప్పటికీ కాదు మన దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో విరగటం మంచిదే. విరగటం పగలటం అనేది ఒక విధంగా సహోదరులారా మంచిదే. నరుని హృదయం అతి కఠినమైంది, చాలా కఠినమైంది నరుని హృదయం. కఠిన హృదయులారా, లేదా కఠిన హృదయులై ఉన్నారా అని మార్కు సువార్తలో ప్రభు అడుగుతాడు. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడినప్పుడు హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో 3:7 హెచ్కేల్ అంటాడు, ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులా ఉన్నారు, నేను చెప్పిన మాటను ఆలకింపక, అంతేకాకుండా వల్లక ఒప్పుకోకుండా ఉన్నారు అని. కఠిన హృదయం సహోదరులారా, ఇది చాలా కఠినమైంది. లోపల చాలా ఉంటాయి, అవి ఏది బయటికి రానవది. హృదయం టైట్ చేసేసుకుంటుంది, రాతి హృదయం. ప్రభువారు ఉపమానాలు చెప్పినప్పుడు ఒక నేల రాతి నేల అంటే రాతి వంటి హృదయం అది. ఈ హృదయం పగిలితేనే లోపల ఉన్న చెడు, నీసు, చెత్త బయటకు వస్తుంది. మనసు విరగాలి, విరగపోతే లోపల బయటకు ఎట్లా వస్తుంది? అందుకే దేవుడు ఒక్కోసారి మన చుట్టూతో కూడా పరిస్థితులన్నీ టైట్ చేసేస్తాడు. అసలు అడుగు తీసి అడిగేయటం కష్టంగా ఉంటుంది. బయటకు వెళ్తే సిగ్గు, ఇంట్లో ఉంటే నిందలు, మనుషులతో పోరాటాలు, సొంత వాళ్ళు నమ్మరు, ఒకటా రెండా విపరీతమైనటువంటి స్థితిగతులు. వీటన్నింటిని చూసి ఏంటి నా బ్రతికి ఎట్లా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ అష్టదిగ్బంధనం అన్నట్టు ఏదో ఉంది ఒక మాట, నాకు గుర్తురాట్ల. అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతావు, ఏం చేయాలో అర్థం కాదు. అన్నింటిని మించి హృదయం కుచించుకుపోతుంటుంది, హృదయం బద్దలైపోతుంటుంది. బద్దలవనివ్వండి, బద్దలవటం మంచిదే. ఒక 2 మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే హృదయం బద్దలైందో దానిలో ఉన్న చెడుగు, మురికి, బురద అంతా బయటకు వస్తుంది. ప్రభు దూరిపోయే మనిషి కాదు, చొరబడే మనిషి అంతకన్నా కాదు. ఆయన చొరబాటుదారుడు కాదు, అక్రమకారుడు కాదు, వారిలో ఒకని వలె ఎంచబడ్డాడు. కాబట్టి ఆయన ఎంతసేపు తడుతుంటాడు లోపలికి రానా అని. ఈ రాతి హృదయం కదా, ఆయన యొక్క సుతారమైన లేదా సుకుమారమైన చేత్తో కొడతంటే ఈ రాతి హృదయానికి వినపడతల్లా లోపల నుంచి. ఎవడైనా నా స్వరం విని నేను తలుపు తట్టుతున్నాను, స్వరం వినపడదు లోపల, హృదయం లోపల అంతా కూడా పాషాణం, ఒక రకమైన కఠినత్వం, ఒక రకమైన లౌకికానందం, ఒక రకమైనటువంటి మారు వేషం, ఇవన్నీ హృదయంలో ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైన స్వరం వినబడకుండా లోకంలో ఉన్నటువంటి సంబరాలు ఇవి వినిపిస్తుంటాయి. ప్రభు అప్పుడు నీ గుండె బద్దలయ్యే స్థితిలోకి నేను తీసుకెళ్ళినప్పుడు గుండె బద్దలవుద్ది, కొండ పగిలినట్టు పగులుద్ది,
లోపలంతా బయటకు వస్తుంటుంది. అప్పుడటండి ప్రభు చూస్తాడట మనల్ని. అప్పుడు ప్రభు మనల్ని చూసి ఇక్కడ అంటున్నాడు కదా, విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి, ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క నుంచి అయ్యా తండ్రి అయ్యా అయ్యా అయ్యా, అట్లా మాటలు రావు ఒక్కోసారి నాకు ప్రార్థన. అట్లా ప్రార్థన సహోదరులారా, ఆ యొక్క అది స్తోత్రం దేవుని దగ్గరికి వెళ్తున్నానా, దేవునికి నాకు గుర్తుండవండి. అసలు నాకు అవేం గుర్తుండవు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే, అది దేవునికి ఇష్టమైన బలియాగం అట. అది దేవునికి ఇష్టమైన యాగం అట. హృదయాలు బద్దలు కొట్టుకుంటాం దేవునికి ఇష్టం. ఎందుకంటే విరిగి నలిగినటువంటి మనస్సును లేదా విరిగి నలిగినటువంటి హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. అలక్ష్యము అంటే లక్ష్య పెట్టకపోవుట. అలక్ష్యము అంటే లక్ష్య పెట్టకపోవుట. లక్ష్యము అనే దానికి ఆపోజిట్ వర్డ్. సహోదరులారా, అలక్ష్యము చేయవు అంటే అందరికీ అలక్ష్యము చేయవు అని చదువుతున్నారు, అలక్ష్యం చేయవు అనే కనిపిస్తుంది. కానీ నాకు లక్ష్యము చేస్తున్నాడు అని వినిపిస్తూ ఉంటుంది. అలక్ష్యం చేయట్లేదు అంటే ఏంటి? అలక్ష్యం చేయట్లేదు అంటే ఏంటి? లక్ష్యం చేస్తున్నట్లే కదా. ఎప్పుడైతే నీ హృదయం బద్దలవుతుందో, ఎప్పుడైతే నీ హృదయం పశ్చాత్తాపానికి గురవుతుందో, ఎప్పుడైతే నీ హృదయం బద్దలు చేసుకొని ఆ చెడుని అంతటిని బయటకు తీసుకొని వస్తావో దేవుడు ఎట్లారా, దేవుడు అప్పుడు లక్ష్యం చేస్తాడు. మళ్ళీ కట్టడం మొదలెడతాడు. పాత ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయాలన్నీ కడత మొదలెడతాడట. కాబట్టి అప్పుడప్పుడు మన గుండె బద్దలవుతుంది పాస్టర్ గారు, హృదయం నిలబట్లే. వీటన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తాడండి. అన్నిటినీ కడతాడు. బద్దలో ఉన్నామండి, ముక్కలైపోయినామండి. ఏం బద్దలైపోయినామండి, ముక్కలైపోయినామండి. మంచు కణాలని కూడా జాగ్రత్తగా సమకూర్చగల దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. 4 ముక్కలైతే అతికించలేడా? అతికించకపోవడం లేదా 4 ముక్కలు పక్కన పడేసి క్రొత్తది ఇస్తాడు. ఎన్ని చోట్ల ఆయన అంతా మాట్లాడలే, క్రొత్త హృదయం మీకు ఇస్తున్నాను, క్రొత్త మనసు వచ్చేటట్లు చేస్తాను, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. కనుక దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, మీరు దయచేసి ఈ యొక్క బద్దలైన స్థితిని తీవ్రంగా తీసుకోకండి. గుండె బద్దలైపోతుంటే తీవ్రంగా తీసుకోండి. దేవుడు గొప్పగా కట్టబోతున్నాడు, దేవుడు అత్యధికంగా హెచ్చింపబోతున్నాడు. ఇది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్నగారు బండి తీసుకొని బయటకు తీసుకెళ్ళి తిరిగి వస్తా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఏం చేయలేడు చిన్నోడు, అందరూ బెదిరిస్తారు. గుద్దినోడు పారిపోయాడు, ఇటుపక్క పడ్డాడు. ఇటుపక్క పడినప్పుడు గుద్దినప్పుడు అవతల పక్క ఫుట్ రెస్ట్, ఇటుపక్క పడినప్పుడు ఇటుపక్క ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది. నిజంగా కానీ ఆ పిల్లోడు అట్లా బండి వేసుకొని వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అవ్వకపోతే వీళ్ళ నాన్న దగ్గర 100, 1000, 2000 దాన్ని ఊడగొట్టాకే చేయాల్సి వచ్చేది. ఫౌండరీ తీసుకెళ్ళటం, దాన్ని నప్పు తీయటం, ఇవన్నీ చాలా కష్టం. అసలు అయినా అక్కడ అది కష్టం, పాజిబిలిటీ తక్కువ. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆ పిల్లాడు ఎరగొట్టడం వాళ్ళ నాన్నగారు సహకరించింది. అది అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో విరగొట్టాడు అంటే ఆయనకి ఇష్టలుగా మారుతున్నాం, ఆయనకు దగ్గరగా ఉంటున్నాం. ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకొని దేవుడు అనుమతించిన శ్రమల్లో ముందుకెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకాలు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు తండ్రి. మా ఆరోగ్య విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, పరిచర్య విషయాల్లో తోడుగా నడిపించు. వింటున్న బిడ్డల్ని, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా నాయన, విరిగిన నలిగిన దాన్ని నువ్వు అలక్ష్యం చేయవు అంటే లక్ష్యం చేస్తున్నావు అనే విషయాన్ని మాకు బోధపరిచావు నాయన. రియల్లీ వీ లవ్ యూ గాడ్. దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఆయన నీ కనికరం నీ కృప చొప్పున మమ్మల్ని అంగీకరించి నడిపించమని వేడుకొంటున్నాను. ఆయన విరిగినప్పుడు బయటికి రావాల్సిన మస్ట్ అంతా తీసివేసి కడగండి తండ్రి. నూతన హృదయాన్ని మాకు దయచేయండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని మా కుటుంబాలను అప్పగించుకుంటూ నూతన హృదయంతో నాయన స్వేచ్ఛార్పణలు బలులు యెహోవా ఫలాలు మీకు అర్పించడానికి మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.